చాలామంది నడి సముద్రంలో ఉండే ఐలాండ్ను చూడాలనుకుంటారు. ఎందుకంటే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఐలాండ్స్. చుట్టూ నీళ్లు, పచ్చని చెట్లు, బీచ్లు మామూలుగా ఉండదు. అందుకనే చాలామంది ఇండియన్స్ అండమాన్ నికోబార్, లక్షద్వీపులకు క్యూ కడుతుంటారు. ఇక ఈ దీవులకు విదేశాల నుంచి పర్యాటకులు కూడా భారీగా వస్తుంటారు. ఎన్నో సినిమాల షూటింగ్ కూడా ఈ దీవుల్లో జరుగుతుంది. అన్వేషకులు ఇక్కడి ప్రకృతి విశేషాలను ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అయితే అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఉన్న ఒక్క దీవిలోకి మాత్రం ఎవరూ అడుగు పెట్టలేరు. ఎందుకంటే ఆ దీవిలోకి ఎవరికీ ఎంట్రీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళటానికి లీగల్గా అనుమతులు లేవని, ఎవరైనా ఇల్లీగల్గా వెళ్ళటానికి ప్రయత్నించినా వారు తిరిగి రారు. ఆ దీవి సముద్రం ఒడ్డున శవమై తేలుతారు. ఇంతకీ ఆ దీవి పేరేంటి? అందులో ఎవరిని ఎందుకు అడుగు పెట్టనివ్వటం లేదు? భారత సర్కార్ ఎందుకు ఆ దీవి చుట్టూ ఉచ్చును బిగించింది? లెట్స్ వాచ్. బంగాళాఖాతంలో కొన్ని దీవులన్నీ కలిసి అండమాన్ నికోబార్ దీవులు అరేబియా సముద్రంలో లక్షద్వీపులుగా ఏర్పడ్డాయి. ఈ దీవులన్నీ మన దేశ పరిధిలో ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలోని దీవుల్లో నార్త్ సెంటినల్ అనే ఒక దీవి ఉంది. అదే రహస్య ఐలాండ్. ఇది ప్రపంచ పటంలో భౌతికంగా ఉంటుందే తప్ప అక్కడి రాకపోకలు పూర్తిగా నిషేధించబడ్డాయి. దీంతో భారత భూభాగ పరిధిలోనే ఉన్నప్పటికీ ఈ దీవి పూర్తిగా ఐసోలేషన్లో ఉంటుంది. దీని చుట్టూ భారత ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పెట్టి ప్రొటెక్ట్ చేస్తోంది. అలా అని ఈ దీవిలో ఏదో రహస్యం దాగలేదు. ఆ దీవిలో గుట్టు చప్పుడు కాకుండా అడుగు పెడుతున్న వారిని ఏదో అదృశ్య శక్తి చంపటం లేదు. దాదాపు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవి భారత ప్రధాన భూభాగం నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని నార్త్ సెంటినల్ దీవి అని కూడా పిలుస్తారు. అయితే మిగతా ప్రపంచంతో సంబంధాలు ఈ దీవికి తెగిపోవటం వెనుక కారణం కేవలం అరుదైన గిరిజన జాతి తెగే. ఇది ప్రపంచంలోని పురాతన తెగ కూడా. ఫ్రీ లియోథిక్ యుగానికి చెందినదిగా చరిత్రకారులు నమ్ముతారు. బయటి ప్రపంచంతో వీరికి సంబంధాలు చాలా తక్కువ. అయితే సెంటినేలీస్ ప్రజల గురించి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉన్న ఆది మానవులు వీళ్ళు. ఇక సెంటినేలీస్ పూర్వీకులు 50,000 సంవత్సరాలకు పూర్వమే ఈ ద్వీపంలో నివాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారిని ఇప్పటి వరకు ఎవరూ కలుసుకున్నది లేదు. ఈ దీవికి కొద్ది దూరంలో పడవ నుంచి వారిని చూడటం తప్ప నేరుగా కలవరు. వీరు ప్రధాన జీవనాధారం ఇప్పటికీ వేటే. అరణ్యంలో జంతువులు, తీరంలో చేపల వేటతో జీవిస్తుంటారు. వారి భాష, ఆచారాలు రహస్యంగానే ఉన్నాయి. దగ్గరవటానికి ప్రయత్నించే వారిని తమకు శత్రువులుగా భావిస్తారు. దీంతో ఈ ఐలాండ్లో బయట వాళ్ళు అడుగు పెట్టడాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయితే దీంతోపాటు ఈ బ్యాన్ వెనుక మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. ఈ దీవిలో జీవించే తెగకు చాలా ఇమ్యూనిటీ పవర్స్ తక్కువ. దీంతో బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఈ తెగ మొత్తం చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని అత్యంత అరుదైన 50,000 నాటి చరిత్ర కలిగిన ఈ తెగను కాపాడటానికి ప్రయత్నంలో భాగంగా భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడుగా సెంటినలీస్కు తెగ బయట వ్యక్తులు ద్వీపానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు బాణాలు, రాళ్ల వంటి ఆయుధాలతో దాడి చేసి తిప్పి పంపుతారు. అందుకే ప్రభుత్వం అటువైపు ఎవరినీ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. 1956లో నార్త్ సెంటినల్ ద్వీపాన్ని గిరిజన రిజర్వ్గా ప్రకటించింది. దాని నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ప్రయాణాన్ని నిషేధించింది. అక్కడకు బయటవారు అడుగు పెట్టకుండా ఆపడానికి చుట్టుపక్కల జలాల్లో నిరంతరాయంగా సాయుధ పెట్రోలింగ్ను నిర్వహిస్తుంది. అలాగే 2017లో అండమాన్ తెగల ఫోటోలు లేదా వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం మరిన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే హిందూ మహాసముద్రంలో డిసెంబర్ 26, 2004న సంభవించిన సునామీతో సెంటినేలీస్ గురించి ఆరా తీయడానికి భారత నావికాదళం హెలికాప్టర్ను పంపింది. ఇక పైనుంచి ఎగురుతున్న హెలికాప్టర్పై బాణాలతో దాడికి ప్రయత్నించారు. 2006లో 2 మత్స్యకారులు ఈ ద్వీపానికి అనుకోకుండా వెళ్లి సెంటినేలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2018లో అమెరికాకు చెందిన మిషనరీ జాన్ చౌ అక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నించి వారి చేతుల్లో హతమయ్యారు. ఈ తెగతో మొదటిసారిగా 1800 సంవత్సరంలో సంబంధం ఏర్పడినట్లు చరిత్ర తెలుపుతోంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయిన ఎంవి ఫోర్టుమాన్ భారీ బృందంతో ద్వీపంలోకి వెళ్లారు. అక్కడ వృద్ధ దంపతులు 4 పిల్లలను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కు తీసుకొచ్చారు. అక్కడ ఆ దంపతులు మరణించారని నమ్ముతారు. తర్వాత బ్రిటిష్ అధికారుల బృందం ఆ 4 పిల్లలకు బహుమతులు అందజేసి నార్త్ సెంటినల్ ద్వీపంలో తిరిగి వదిలిపెట్టింది. ఇక 1970-80 దశకంలోనూ భారత ప్రభుత్వం స్థానికులతో స్నేహం చేసే ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అయితే దీన్ని బట్టి ఈ తెగ బయట ప్రపంచంతో కలవాలని భావించడం లేదని స్పష్టమవుతుంది. వారు తమ ఏర్పాటు చేసుకున్న 50,000 నుంచి తరతరాలుగా వస్తున్న జీవన విధానాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే తమ దీవిలో బయట వారిని ఎవరినీ కూడా అడుగు పెట్టనివ్వటం లేదు. బలవంతంగా అడుగుపెట్టినా బాణాలు వేసి హతమార్చుతున్నారు. అందుకే
ఈ తెగను భూమి మీద ఉన్న మిగతా వారితో సంబంధం లేకుండా బతికేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది భారత ప్రభుత్వం.